దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బృహత్తర యజ్ఞానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా కొలువుదీరాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు మహిళలకు కల్పిస్తున్న రిజర్వేషన్ ఎలా ఉంది, ఏ దేశాలు మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నాయి అనే విశేషాలను ఇప్పుడు చూద్దాం. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. మహిళలు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని ఆర్యోక్తి. అదే సూత్రాన్ని అనుసరిస్తున్న కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్న మహిళలకు చట్టసభల్లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే దేశంలోని మహిళా మణులకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వారికి రాజకీయంగా, శాసనపరంగా కూడా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో పురుషుల సంఖ్య 52% ఉంటే మహిళలు 48%గా ఉన్నారు. అయితే రాజకీయంగా, చట్టసభల పరంగా వారికి దక్కుతున్న ప్రాధాన్యం కేవలం 14% మాత్రమే. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఇది 27.5%గా ఉంది. మరోవైపు వివిధ రంగాల్లో గడిచిన 2 దశాబ్దాలుగా మహిళల పాత్ర గణనీయంగా పెరుగుతోంది. కానీ రాజకీయంగా ప్రాధాన్యం మాత్రం అంతంతేనని చెప్పాలి. ఈ క్రమంలో వారికి మెరుగైన అవకాశం కల్పించడంతో పాటు మహిళల్లో నెలకొన్న రాజకీయ ఆకాంక్షలకు అద్దం పట్టాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. ఇక ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు సైతం మనకంటే ముందుగానే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. చట్టసభల్లో మహిళా మణులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. వీటిలో రువాండా దేశం ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉండటం విశేషం. చట్టసభల్లో మహిళలకు 64% రిజర్వేషన్ అమలు చేస్తున్న ఏకైక దేశం రువాండానే. ఇక క్యూబా 57% మంది మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తుండగా నికరాగువా దేశం 55%, కోస్టారికా వంటి చిన్న దేశం 52% మేరకు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తోంది. అదేవిధంగా బొలీవియా 51% మహిళా మణులకు అవకాశం కల్పిస్తోంది. అమెరికా సహా మరికొన్ని దేశాల్లో రిజర్వేషన్లతో సంబంధం లేకుండానే మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికాలో వాస్తవానికి మహిళలకు 28.7% రిజర్వేషనే అమలవుతున్నా చట్టసభల్లో 83 మంది మహిళలు ఉన్నారు. అలాగే బ్రిటన్ 40.8% రిజర్వేషన్ అమలు చేస్తున్నా ఈ దేశంలో చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళల సంఖ్య తక్కువగానే ఉంది. కేవలం 28 మంది మాత్రమే బ్రిటన్లో మహిళలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఫ్రాన్స్ లో 36.2% మేరకు రిజర్వేషన్ అమలు చేస్తుండగా 44 మంది మహిళలు చట్టసభల్లో ఉన్నారు. ఇటలీలో 32.8% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. అయితే ఈ దేశంలో 57 మంది చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చైనాలో 26.5% మేరకు రిజర్వేషన్ అమలవుతుంది. అయినప్పటికీ ఈ దేశంలో అత్యధికంగా 89 మంది మహిళలు చట్టసభలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్లో 33% మేరకు మహిళలకు రిజర్వేషన్ కల్పించాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. తద్వారా నేల నుంచి నింగి వరకు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుతున్న అతివలకు రాజకీయంగా, చట్టపరంగా కూడా ప్రాధాన్యం పెంచాలని నిర్ణయించింది.